ఈరోజు మేము తుల్యాపూర్ అమ్మవారిని దర్శించుకోనికి వెళ్తున్నాము. అది మహారాష్ట్రలో ఉంది. ఆ తుల్యాపూర్ అమ్మవారు టెంపుల్ అనమాట. ఇక్కడ చూడండి అలా ట్రెడిషన్, ప్రతి ఒక్కరూ మంచిగా గవ్వలు వేసుకొని మంచిగా డ్యాన్స్ చేసుకుంటూ అమ్మవారి దగ్గరికి డప్పుల సప్పుతోటి వెళ్తున్నారు. వాళ్ళ చేతిలో బొమ్మ ఉంది చూడండి. ఆ బొమ్మ ఏంటంటే నార్మల్గా పిల్లలు పుట్టని వాళ్ళు ఎవరైనా అలా తీసుకొని ఊరేగించుకుంటూ వెళ్తారు. మంచిగా చూడండి ఎంత ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నారు అమ్మవారి దగ్గరికి. అంటే ఆ గవ్వలు ఎందుకు వేసుకున్నారంటే అప్పట్లో అమ్మవారికి ఆ గవ్వలు అంటే చాలా ఇష్టం. అప్పట్లో గవ్వలాట ఆడేవాళ్ళు అంట. సో అందుకని ప్రతి ఒక్కరు మెడలో ఆ గవ్వలు వేసుకొని వెళ్తూ ఉన్నారు. డిఫరెంట్గా అమ్మవారిని అలంకరించుకుంటూ ఊరేగించుకుంటూ గుడి దగ్గరికి వెళ్తారు. గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. ఇది లోపల టెంపుల్ లోపల అండి. అమ్మవారి దగ్గరికి వెళ్తుండగా ఇలా వెళ్తూ ఉంటారు. దాని తర్వాత పాపనాశన తీర్థని ఒకటి ఉంటుందండి. అది ఎక్కడ అంటే నియర్ బై టెంపుల్ దగ్గర అమ్మవారు ఎలా ఉంటారో చూడండి, ప్రత్యక్షమే ఉన్నారు. ఇక్కడ నియర్ బైలో ఒక గుండు అనేది ఉంటుంది. అప్పట్లో ఛత్రపతి శివాజీ గారు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఈ గుండు కరెక్ట్గా రైట్ సైడ్ తిరిగితేనే వెళ్ళేవారంట. ఎందుకంటే రైట్ సైడ్ తిరిగితే అది జయిస్తూ ఉంటుంది, అంటే జయం మన వైపే ఉంటుంది అని. అలా చేతి పెడితే అదే ఆటోమేటిక్గా అదే తిరుగుతుంది, రైట్ ఆర్ లెఫ్ట్. సో దాన్ని బట్టి మనకు మంచి జరుగుతుందని ముందే తెలిసిపోతుంది. చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్క ట్రెడిషన్ ఫాలో అవుతున్నారు. ఇక్కడ హరే రామ్ 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 హరే హరే అనుకుంటూ అమ్మవారి దగ్గరికి వెళ్తున్నారు. అండ్ ఇంకొకటి లోకానికి తెలియజేస్తున్నారు ఎట్లుంటుంది ఏంటి. ఇక్కడ ఛత్రపతి స్టాచ్యూ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ ఫేమస్ ఈ బ్యాగ్స్ అన్నమాట. సో అక్కడ ప్రసాదం ఓన్లీ బనానా అండ్ పెరుగుతోటి అభిషేకం చేసి మనకి ఇస్తారు. ఇక్కడ ఆందప్ గుండు అని ఉంటుంది నియర్ బైలో. అప్పట్లో అమ్మవారు వచ్చి ఆ ఆందప్ నూనె ఆ గుండు మీద వస్తూ ఉండేదంట. చాలా అంటే చాలా బాగుంటుంది. టెంపుల్ నుంచి 2 కిలోమీటర్స్ ఏమి ఉంటుందండి, ఈజీగా వెళ్ళేసి రావచ్చు. నైట్ టైం అయితే అమ్మవారి టెంపుల్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ నియర్ బైలో ఒక గుండు అనేది ఉంటుంది. ఆ గుండుని ఎత్తితే ఆంజనేయ స్వామికి ఉన్నంత బలం ఉన్నట్టు అంట. అందుకనే ప్రతి మగవారు ఆ గుండెను ఎత్తుతూ ఉంటారు. అక్కడ పూజారీలు అంతా పాతకాలపు నాటి పద్ధతులు ఫాలో అవుతారు. చూడండి లోపల ఒక శివాలయం ఉంటుంది. ఆ శివాలయం చాలా అంటే చాలా పురాతనమైన కాలం నాటిది. సో అందులో ఏంటి అంటే ఒక వాటర్ ఎప్పుడు నిలిచి ఉంటాయి, ఎందుకంటే లోపల స్వరంగం అనేది ఉంటుంది. అక్కడి నుంచి లైక్ అమ్మవారిని మనం దర్శించుకోవచ్చు. ఇక్కడ ఆ వాటర్ అంటే చాలా ప్యూర్గా ఉంటాయండి. ఆ వాటర్ మనం తీర్థంలాగా స్వీకరించవచ్చు. ఇక్కడ శివుడు చాలా అంటే చాలా బాగుంటాడు. ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.